బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, లైక్ చేయకుంటే లైక్ గుద్ది పడేయండి. राजमाता समर शंख फूंक दो। కమాన్ మై డియర్ తమ్ముళ్ళు, యుద్ధానికి సిద్ధం కండి. లీగ్ స్టేజ్ లో ఏ విధంగా పాకిస్తాన్ పిసికామో సూపర్ 4 లను అదే విధంగా పిసికి వాళ్ళ ఇంటికి పంపిద్దాం. నీ ఎవ్వ మనం పిసికే పిసుకుడుకు ఇండియాతో మ్యాచ్ అంటే గజ గజ వనకాలే. లాస్ట్ మ్యాచ్ మనం గెలిచి ఆర్మీకి అంకితం ఇచ్చాం. ఈ మ్యాచ్ గెలిచి మనం మోడీ తాతకు అంకితం ఇయ్యాలి. అరే శబాష్ బేటా, నాయకుడంటే నువ్వు. తుమ్హారే బాషి ముజీ ఖుషి హై. ఈ సూపర్ 4 లో పాకిస్తాన్ పై మ్యాచ్ గెలిచి నాకు అంకితం మీపైన పర్లేదు. మన ఇండియా ఆదర్శంగా నిలిస్తే చాలు. అరే మోడీ తాత, నువ్వేం భయపడకు. వాళ్ళ పిల్ల బచ్చాలో వాళ్ళని వట్టిగానే పిసికి పడేసాం. ఫస్ట్ బ్యాటింగ్ అయినా సరే, సెకండ్ బ్యాటింగ్ అయినా సరే, బాబర్ వచ్చినా, రిజ్వాన్ వచ్చినా, సల్మాన్ వచ్చినా ఒక్కొక్కరిని వట్టిగానే పిసికేసి ఇండియా ప్రతాపం ఏంటో చూపిస్తాం. అరే స్కై, ఏదో ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకు మమ్మల్ని పిల్ల బచ్చాలతో పోలుస్తారా? చూపిస్తాం మా పాకిస్తాన్ ప్రతాపం ఏంటో చూపిస్తాం. నీ యవ్వ మీపై రివెంజ్ మాత్రం మామూలుగా ఉండదు. లీగ్ స్టేజ్ లో మమ్మల్ని చిన్న పిల్లల్లా చేసి ఓడిచ్చారు. అంతకంత పరిణామాలు చూపిస్తాం. పాకిస్తాన్ అంటే ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్ అనేలా చేస్తాం. అరే సల్మాను, నీ ఆశకు హద్దుండాలి, నీ నోటికి బుద్ధుండాలి. నోటికి ఏదొచ్చినట్టు అట్ట వాగేస్తే ఎలా? మీరు మమ్మల్ని సూపర్ 4 లో ఓడించడమా? అంత సీన్ లేదు బాయ్. నీ అవ్వ ఎత్తి మింగామనుకో ఏకంగా పాకిస్తాన్ లో పడతారు. అరే మా ప్లేయింగ్ 11 చూసారంటేనే సగం దడుచుకుంటారు. అలాంటిది మాపై మ్యాచ్ గెలిచారంట. మ్యాచ్ లీగ్ స్టేజ్ లో ఏ విధంగా పిసికామో అంతకన్నా దారుణంగా పిసికి ఇండియా ఊర పర్ఫార్మెన్స్ ఏంటో చూపిస్తాం. లాస్ట్ మ్యాచ్ లో నా బ్యాటింగ్ మిస్ అయినచ్చు, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం నా బ్యాటింగ్ మిస్ అయ్యే పరిస్థితే లేదు. నీ అవ్వ ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం వాడి హాఫ్ సెంచరీనో ఫిస్కి ఈ ఫకర్ జమాన్ ప్రతాపం ఏంటో చూపిస్తా. అరే ఫకర్ జమాను, ఒక గూగులీ వేసానంటే నీ వికెట్ టా. ఈ మిస్టరీ స్పిన్నర్ చైనా మ్యాన్ బౌలర్ కుల్దీప్ తోనే ఆటలా. నీ యొక్క లాస్ట్ మ్యాచ్ లోనే చూసారు కదా, 1 కాదు 2 కాదు, ఏకంగా 3 పుల్లలు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా మనదే. అట్లుంటుంది మరి కుల్దీప్ తో. అరే ఏంటి స్కై బ్రో, లాస్ట్ మ్యాచ్ ఒమాన్ తో బ్యాటింగ్ ఆడలేదు. అట్లీస్ట్ బ్యాట్ అన్నా పట్టింటే ప్రాక్టీస్ అన్నా ఉండేది కాదు. నీ అవ్వ బౌలర్లకంతా ఛాన్స్ ఇచ్చావు, నువ్వు మాత్రం బ్యాటింగ్ ఆడలేదు. అరే అదేం లేదు పాండ్యా, 2 మ్యాచ్ల నుంచి వరుసగా ఆడాను కదా, చిన్న రెస్ట్ తీసుకున్నా అంతే. అయినా మీకు ఫస్ట్ మ్యాచ్ నుంచి బ్యాటింగే రాలేదని సాక్రిఫైస్ చేశా. అరే ఏంది బైకిల్లో, ఎవ్వరికి లేని ఛాన్స్ నీకొచ్చింది. అస్సలు T20లో ఛాన్సే లేదు, అలాంటిది నీకు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. పాకిస్తాన్ పై ఏమంటే 10 రన్లు, ఒమాన్ పై ఏమంటే 5 రన్లు. ఇలా ఆడితే నువ్వు T20 కెప్టెన్ ఎలా అవుతావు? ఇండియాని ఎలా లీడ్ చేస్తావు? అరే సప్పుడు వరకు పుంజు బ్రో, నీ అవ్వ చూపిస్తా. ఈ గిల్లో ఉన్న ఫైర్ మొత్తం ఈ మ్యాచ్ లో చూపిస్తా. నీ అవ్వ హాఫ్ సెంచరీ కాదు, ఏకంగా సెంచరీ పిసికి ఈ గిల్ ప్రతాపం ఏంటో చూపిస్తా. అయినా ఫస్ట్ ఓవర్ లో ఒక యాకర్ మింగితే నీ పుల్ల వట్టిగానే పోద్ది. సెంచరీ మింగుతాండ, సెంచరీ. అరే అఫ్రీది బ్రో, లాస్ట్ మ్యాచ్ లో నీ ఓవర్ లో వడ్డిచ్చింది మర్చిపోయావా? నువ్వైతే ఏం భయపడకు, అదే సీన్ రిపీట్ చేస్తా. నీ ఓవర్ లో ఉత్తికి ఆరేస్తా. తెలుసు కదా, ఈ అభిషేక్ తో సింగిల్స్ అంతా ఏముండదు. 6లు 4లు వట్టిగానే మింగి పడేయడమే. అభిషేక్ అంటారా బాబు, ఒక్కొక్కరిని షేక్ ఆడిస్తా. అదిరానన్నా వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరన్నా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటా రనన్నా.